మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఆవిడ పేరుకే హేమ, ఆడేదంతా డ్రామా. ఆవిడ గారి చుట్టూ అన్ని వివాదాలే. డ్రగ్స్ కేసులో అడ్డంగా పట్టుబడ్డాక కూడా అదే ఫామ్ హౌస్ లో ఉండి తన ఇంట్లో ఉన్నట్టుగా వీడియో రిలీజ్ చేసింది. తీరా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశాక మొహం చాటేసింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక వీడియోతో ఎంట్రీ ఇచ్చింది. తనకే పాపం తెలియదని, అలాంటి తనకు పాజిటివ్ ఎలా వస్తుందని అమాయకంగా వీడియో రిలీజ్ చేసింది. ఇక తాజాగా ఛార్జ్ షీట్ లో తన పేరు రావడంతో అంతా ఫేక్ అంటోంది హేమ. ఇంతకీ అసలు ఏం జరిగింది? రేవ్ పార్టీకి హేమ వెళ్ళిందా? డ్రగ్స్ తీసుకుందా లేదా? లెట్స్ వాచ్. బెంగళూరు హెబ్బగుడి సమీపంలోని జీఎం ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకనే కాదు, తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. 100 మందికి పైగా ఓ చోట చేరి చేసుకున్న డ్రగ్ పార్టీ కన్నడ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ యాక్టర్లు, తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ డ్రగ్ పార్టీలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ నటి హేమ డ్రగ్ పార్టీకి వెళ్లినట్టు ఆధారాలతో సహా దొరికిపోయింది. కానీ తాను బెంగళూరులో లేనట్టు నమ్మించేందుకు పెద్ద డ్రామాని క్రియేట్ చేసింది హేమ. డ్రగ్ పార్టీతో పట్టుబడ్డ ఫామ్ హౌస్ లోనే ఉండి హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉన్నానంటూ ఓసారి, ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ మరోసారి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నమ్మించే ప్రయత్నం చేసినా బెడిసి కొట్టడంతో మరో జిమ్మిక్కు చేసింది హేమ. ఇంట్లో చికెన్ వండుతున్న వీడియోని రిలీజ్ చేసింది. చూడండి, నా ఇంట్లోనే ఉన్నాను, ఘుమఘుమలాడే చికెన్ వండుతున్నానని వీడియోని పోస్ట్ చేసింది. ఇంతకు రేవ్ పార్టీలో హేమ పాల్గొందా లేదా అనే కన్ఫ్యూజన్ కు తెరదించారు బెంగళూరు పోలీసులు. నటి హేమ పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు పోలీసులు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా వీడియోలు పోస్ట్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాలని హేమకు నోటీసులిచ్చారు బెంగళూరు పోలీసులు. కానీ తనకెలాంటి నోటీసులు అందలేదని మీడియాకు చెప్పిన హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, అనారోగ్యం కారణంగా విచారణకు హాజరవ్వలేకపోతున్నానని బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది. మరోసారి నోటీస్ ఇచ్చినా హేమ హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులే ఏకంగా హైదరాబాద్లోని హేమ ఇంటికొచ్చారు. మరోసారి నోటీస్ ఇచ్చారు. దీంతో హేమ బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ ఎదుట విచారణకు హాజరైంది. విచారణకు హాజరైన హేమ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు బెంగళూరు పోలీసులు. హేమపై కూడా కేసు నమోదు చేశారు. శాంపిల్స్ ఇస్తున్న సమయంలోనూ హేమ పెద్ద డ్రామా క్రియేట్ చేసింది. తాను డ్రగ్ పార్టీలో లేకపోయినా పోలీసులు తనపై బలవంతంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. కొన్ని రోజుల గ్యాప్ తరువాత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది హేమ. తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తనకే పాపము తెలియదని, తనకు డ్రగ్స్ పార్టీకి సంబంధమే లేదని చెప్పింది హేమ. తనకు నెగిటివ్ వచ్చినట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారని కొన్ని పేపర్స్ పట్టుకుని చూపించింది హేమ. హెబ్బగుడి రేవ్ పార్టీ కేసులో తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు బెంగళూరు పోలీసులు. ఛార్జ్ షీట్ లో నటి హేమ పేరును కూడా ప్రస్తావించారు. హేమ ఎండీఎంఏ డ్రగ్ తీసుకుందని తేల్చారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా ఛార్జ్ షీట్ కు జత చేశారు. జీఎం ఫామ్ హౌస్ లో 3 నెలల క్రితం జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి సీసీబీ పోలీసులు బెంగళూరు రూరల్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో డ్రగ్ కన్స్యూమర్స్ తో పాటు పార్టీకి హాజరైన వ్యక్తుల వివరాలు, మెడికల్ రిపోర్టులతో సహా కోర్టుకు సమర్పించారు. రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ, వ్యాపారవేత్తలతో సహా 79 మంది డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. విజయవాడకు చెందిన వ్యాపారవేత్త, విక్టరీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని ఎల్ వాసు తన బర్త్డే పార్టీని ఘనంగా ఏర్పాటు చేశాడు. హెబ్బగోడి సమీపంలోని జీఎం ఫామ్ హౌస్ ని బుక్ చేసి పార్టీ కోసం 10 లక్షల రూపాయలకు పైగానే వెచ్చించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ పార్టీకి హాజరయ్యారు. మొత్తం 150 మందికి పైగా పార్టీలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రణధీర్ బాబు కూడా ఈ పార్టీకి హాజరయ్యాడు. రణధీర్ బాబు ఓ నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మహ్మద్ అబూబకర్ సిద్దికి రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేయడమే కాకుండా పార్టీకి హాజరైన వారికి కొకైన్, ఎండీఎంఏ, హైడ్రోగాంజా అందించినట్టు గుర్తించారు పోలీసులు.
నటి హేమతో పాటు మరో నటుడు కూడా పార్టీకి హాజరయ్యాడని, అతడికి వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు తేల్చారు పోలీసులు. అతన్ని సాక్షిగా పరిగణిస్తూ ఛార్జిషీట్లో పేర్కొన్నారు పోలీసులు. ఇతనితో పాటు జీఎం ఫామ్ హౌస్ సిబ్బందితో సహా 82 మందిని సాక్షులుగా పరిగణించారు. తాజా ఛార్జిషీట్ పైన నటి హేమ స్పందించింది. ఈసారి ఏకంగా బెంగళూరు పోలీసులకే సవాల్ విసిరింది. తనకు మద్యం తీసుకునే అలవాటే లేదని, అలాంటిది డ్రగ్స్ ఎలా తీసుకుంటానని చెబుతోంది. బెంగళూరు పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్తో తనకు సంబంధం లేదని తన న్యాయవాదితో సంప్రదిస్తానంటోంది. కావాలనే కుట్రపూరితంగా తనను డ్రగ్స్ కేసులో ఇరికిస్తున్నారని అంటోంది. హేమ కేర్ ఆఫ్ డ్రామాగా మారింది. తన రియల్ లైఫ్ తెలివితేటలు రియల్ లైఫ్ లో ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే హేమ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడంతో హేమపై సస్పెన్షన్ వేటు వేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఆ తర్వాత హేమ తనకు తాను నిర్దోషినని ప్రకటించుకోవడంతో మా కూడా సస్పెన్షన్ ను ఎత్తివేసింది. తాజా పరిణామాలతో మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా సస్పెన్స్ గా మారింది.